ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనంతపురం టీడీపీలో కొత్త టెస్ట్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏ సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేనని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ నేతలైన జేసీ బ్రదర్స్ కు ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు పోటీ చేయడం మొదలు అనంతపురం లోక్సభ పరిధిలో సీట్ల కేటాయింపు వరకు తాను నిర్ణయించిన విధంగానే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, తమ వారసులు అనంతపురం లోక్సభ నుండి అదే విధంగా తాడిపత్రి అసెంబ్లీ నుండి పోటీ చేస్తారని జేసీ బ్రదర్స్ ప్రకటించారు. దీనికి అనుగుణంగానే జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ ఇప్పటికే లోక్సభ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాడిపత్రిలోను జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే టీడీపీ అధినేత తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. 2014 తరహాలోనే జేసీ బ్రదర్స్ పోటీ చేయాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమని, వారసులను రంగంలోకి దింపే పరిస్థితి కాదని తేల్చినట్లు తెలుస్తోంది. జేసీ బ్రదర్స్ పోటీ చేస్తే ఎంపీ, అసెంబ్లీ సీట్లు ఇస్తామని, లేకుంటే ఒక్క సీటు మాత్రమే దక్కుతుందని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఏం చేయాలి, ఏ రకంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాలనే దానిపై జేసీ బ్రదర్స్ తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఒకవేళ జేసీ బ్రదర్స్ పోటీకి ముందుకు రాకపోతే అనంతపురం ఎంపీగా ప్రస్తుత మంత్రి కాల్వ శ్రీనివాసులను బరిలోకి దించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు సమాచారం. తాడిపత్రి నుండి జేసీ బ్రదర్స్ లో ఒకరు పోటీ చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అనంతపురం లోక్సభ పరిధిలో 3 సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చాలని జేసీ సీఎం వద్ద ప్రతిపాదించారు. కాగా ముఖ్యమంత్రి మాత్రం కేవలం గుంతకల్లుకు మాత్రమే కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాను బరిలోకి దింపాలని కొంతకాలంగా జేసీ చేస్తున్న ప్రయత్నాలకు సీఎం ఆమోదముద్ర వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ కు ఈసారి ఛాన్స్ లేనట్లే. అయితే ఇప్పుడు ప్రజల్లో తమ వారసులు రంగంలోకి దిగుతారని ప్రచారం చేసుకున్న తరువాత ఈ సమయంలో పార్టీ అధినేత ఇచ్చిన ట్విస్ట్ తో జేసీ బ్రదర్స్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.